హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆకుల మై యూట్యూబ్ ఛానల్. మా మిద్దె మీద గార్డెన్లో పూలు చాలా వచ్చాయండి. అవి చూపిద్దామని ఈరోజు వీడియో చేశాను. తల్లో పెట్టుకోవడానికి కనకాంబరాలు వచ్చాయి, దర్వాజులకి మాలలు వేయడానికి బంతి పూలు వచ్చాయి. ఈ పండగ రోజుల్లో దేవుడికి పెట్టడానికి కస్తూరి పూలు, చామంతి పూలు, ముద్దమందారం పూలు వచ్చాయి. ఈ గార్డెన్లో చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. మా మిద్దె పైన ఒక బారుకు వచ్చి గాడిలాగా కట్టాము, అంటే ఒక తొట్టిలాగా. ఆ బారు అంతా పూల చెట్లు వేసేసాము. మేము పూల చెట్లు వేసిన తర్వాత మేమంటే ఇప్పటికి ఇల్లు కట్టిన తర్వాత అసలు దేవుడికి పూలే కొనలేదండి. మా గార్డెన్లోనే పూస్తాయి. మళ్ళీ ఒక పక్క చిన్న తొట్లు కూడా పెట్టి పూజిస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ ముందు మీకే వస్తుంటాయండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మా పూలన్నీ ఎలా ఉన్నాయో, మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ కామెంట్ పెట్టండి చూసి. అంటే మీకు ఎన్నో గార్డెన్లు చూస్తుంటారు కదా, మీ ఎలా ఉన్నాయో మా ఎలా ఉన్నాయో, మేము గార్డెన్ ఎలా చేస్తున్నామో చూడండి. మర్మంతో అన్నీ వేస్తున్నాము. వేసి మా అమ్మ మా ఆయన అదే పనిగా చేస్తూ ఉంటారు. చెట్ల పనే చేస్తుంటారండి. అంటే కూర చెట్లు ఏమి వేయట్లేదు, స్టార్టింగ్లో వేసాము, అవి అయిపోయినాయి. అవి ఎప్పుడు వీడియో చేయలేదు నేను. ఈసారి వేస్తే తప్పకుండా అవి కూడా వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మాత్రం పూలు వరకేనండి వేసాము. ఆ పూలు కూడా ఎలా వచ్చాయో చూడండి. బంతి చెట్టు ఎంత పొడవున పెరుగున్నాయంటే అంత పొడవు పెరుగున్నాయండి. చాలా హైట్ వచ్చాయి. అవి ఎంత బాగా వచ్చాయండి, అంత బాగా వచ్చాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.